ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తూ ఉండగా భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఆస్ట్రేలియా పర్యటన చివర్లో గాయపడ్డ బూమ్రా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఇక యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు. వరుణ్ రాకతో టీంలో స్పిన్నర్ల సంఖ్య 5కు చేరింది. అయితే 5గురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతమంది స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నాడు. యశస్వి జైస్వాల్ను తప్పించారు. 3 లేదా 4 స్పిన్నర్లను తీసుకుంటారని అనుకున్నా, కానీ దుబాయ్లో 5గురు స్పిన్నర్లు ఎందుకో నాకు తెలియడం లేదు. బెస్ట్ ఆల్రౌండర్లైన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను తుది జట్టు నుంచి తప్పించలేం. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కూడా ఆడతారు. ఒకవేళ వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలి అంటే ఒక ఫాస్ట్ బౌలర్ను తప్పించి హార్దిక్ను రెండో పేసర్గా ఉపయోగించుకోవాలి. ఈ జట్టు ఎంపిక విషయంలో నాకు కొంత అసంతృప్తి ఉంది అని అశ్విన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.